హాయ్! డ్రై మటన్, ఎండు మాంసం, ఉట్టిసీలు, ఉట్టి తునకలు ఇలా ఎన్నో రకాలుగా అంటారు వీటిని. ఇవి చాలా హెల్తీ, హై ప్రోటీన్, న్యూట్రియంట్ రిచ్ ఫుడ్. ఫస్ట్ ఎండు మాంసం వాష్ చేసుకొని కొన్ని వాటర్లో పసుపు వేసి ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వదిలేయండి. ఈ గ్యాప్ లో మసాలా చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 12 నుంచి 13 దాకా ఎండుమిరపకాయలు లైట్ గా వేపుకొని మిక్సీ జార్ లో వేయండి. అలానే ఒక 10 నుంచి 12 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 50 గ్రాముల ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పొడి చేసిన తర్వాత 15 నుంచి 16 తెల్లగడ్డలు వేయాలి. ముందు పొడి చేసుకోవాలి, తర్వాత తెల్లగడ్డలు వేసి కొద్దిగా వాటర్ వేయాలి. ఎక్కువ వద్దు, థిక్ పేస్ట్ అయ్యేంతలా వేస్తే సరిపోతుంది. వాటర్ వేసి థిక్ పేస్ట్ చేసుకుందాం. ఈ గ్యాప్ లో ఒట్టి తునకలు ఉడికాయా లేదా చూసుకుంటూ ఉండాలి. అవి ఉడుకుతూ ఉంటాయి, టైం పడుతుంది. వాటర్ అయిపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మసాలా అయిపోయింది కదా, చూడండి, పక్కన పెట్టేసుకుందాం. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు, ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, పెద్ద ముక్కలుగా కోసిన 2 ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి లైట్ గా ఫ్రై చేయండి. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్ గా వేపాలి. ఇప్పుడు ఫ్రెష్ గా బాగా దొరికే మా ఇంటి దగ్గర చెట్టు ఉంది. ఆ చెట్టుకున్న మునక్కాయలు కోసుకున్నాము. చాలా బాగుంటుంది. మునక్కాయలు ఉంటే వేసి లైట్ గా ఫ్రై చేయండి. వంకాయలు కూడా వేసుకోవచ్చు, బట్ మునక్కాయలు నా పర్సనల్ ఫేవరెట్. లైట్ గా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టిన మసాలా ఉంది కదా, అది కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు పక్కన ఉడుకుతున్న ఉట్టి తునకలు ఉన్నాయి కదా, ఆ వాటర్ తో సహా అట్లానే వేసేయండి. ఇది కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు పెద్ద ముక్కలుగా కోసి వేసేసుకుందాం. టేస్ట్ కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయండి. అంతే, కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి వదిలేయండి. తర్వాత మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయడమే. చాలా హెల్తీ. అయ్యో ఏంటి ఎండు మాంసం, ఎండిపోయినవి ఎవరైనా తింటారా, హెల్త్ కి మంచిది కాదు అనుకుంటారన్నో, కానీ ఇందులోనే లో ఫ్యాట్ ఉంటుంది. ఆ డ్రైయింగ్ ప్రాసెస్ లో మనకి మాయిశ్చర్ తో పాటు ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. లో ఫ్యాట్ ఆప్షన్ అండి. మీట్ లవర్స్ కి, మజిల్ మెయింటెనెన్స్, ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైనా మీట్ లవర్స్ ఉంటే ట్రై చేయండి ఒకసారి. అనుకుంటాం కానీ ఫ్రెష్ మటన్ కన్నా మళ్ళీ ఇదే కావాలంటారు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అవి ఎలా దొరుకుతాయంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. పసుపు, ఉప్పు పట్టించి